నీతోనే మాట్లాడుతున్నా. చాలామంది వాళ్ళ ఫిట్‌నెస్ జర్నీని స్టార్ట్ చేయకముందే ఒక ఫాల్స్ అజంప్షన్‌లో ఆగిపోయి, వాళ్ళ ఫిట్‌నెస్ జర్నీని స్టార్ట్ చేయకముందే గివ్ అప్ ఇచ్చేస్తుంటారు. నువ్వు కూడా వాళ్ళల్లో ఒకడివైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడు. చాలా యూజ్‌ఫుల్ ఉంటది. బేసిక్‌గా నువ్వు ఫిట్‌నెస్ జర్నీని స్టార్ట్ చేయాలంటే జిమ్ మెంబర్‌షిప్పే ఉండాలనే రూల్ ఏం లేదు. ఆర్ ఎల్స్ నెలకు సరిపడా ప్రోటీన్ పౌడర్ ఉంటేనే నా ఫిట్‌నెస్ అనేది మెయింటైన్ అవుతది అనేది పాయింట్ కాదు. పాయింట్ ఏంటంటే టు మెయింటైన్ యువర్ ఫిట్‌నెస్ బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే నీకు కొంచెం నాలెడ్జ్ ఉండటం. ప్రోటీన్ ఇంటేక్ ఎంత తీసుకుంటున్నావు? క్యాలరీ ఇంటేక్ ఎంత తీసుకుంటున్నావు? ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకుంటున్నావు? లైక్ విటమిన్స్ గావచ్చు, మినరల్స్ గావచ్చు, వాటర్ ఇంటేక్ గావచ్చు, స్లీప్ సైకిల్ గావచ్చు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఒక అలైన్‌మెంట్‌లో ఉంటే ఆటోమేటిక్‌గా నీ బాడీ నీ మాటను వింటది. ఒకవేళ నీకు జిమ్‌కి జాయిన్ అవ్వడానికి ఫీ అమౌంట్ లేకపోతే 2 డంబుల్స్ కొనుక్కో. ఆర్ ఎల్స్ 2 ఇటుక రాళ్ళుంటాయి గదా! దాంతో వర్కౌట్ జేసుకో. అలా కాదని ఎక్స్‌క్యూజెస్ ఆగిపోతూ ఉంటే నువ్వే మోసం జేసుకుంటున్నట్టు. అది కూడా కాకపోతే పుషప్స్ కొట్టు, స్క్వాట్స్ కొట్టు, పుల్ అప్స్ కొట్టు, డిప్స్ చెయి. ఇలాంటి చాలా హోమ్ వర్కౌట్స్ మన యూట్యూబ్‌లో గావచ్చు, క్రోమ్‌లో గావచ్చు, గూగుల్ చేస్తే చాలా వస్తాయి. ఇంకా ఫుడ్ విషయంకొస్తావా? ప్రోటీన్ పౌడర్‌లే ఉండాలనే రూల్ ఏముంది బాస్. చికెన్ తీసుకో, ఎగ్స్ తీసుకో, గ్రీనీస్ తీసుకో, స్పినాచ్‌లున్నాయి, బ్రాకలీ ఉంది, మష్రూమ్స్ ఉన్నాయి, మిల్క్ ఉంది, వాట్ నాట్. ఇంట్లో ఉన్న హోమ్ సప్లిమెంట్స్తోనే మనం మన బాడీని ఇంకా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాను, సంక్రాంతి నుంచి స్టార్ట్ చేస్తానని ఆగిపోతుంటే ఒక పాయింట్ ఆఫ్‌లో నీకు నువ్వే నచ్చవు. సో, యాహ్! ఐ హోప్ ఇది నీకు యూజ్‌ఫుల్ అవుతదని అనుకుంటున్నా.